హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాజిక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చరికి మనం ఏంటంటే 25,000 రూపీస్ లోపు మనం ఏ ఫోన్ కొనాలో చూద్దాం. ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో 25,000 రూపాయల లోపు బెస్ట్ ఫోన్ అయితే మనం పిక్ చేద్దాం ఈ వీడియోలో. అయితే ఒకవేళ మీ ప్రయారిటీ గేమింగ్ కోసం అయితే గేమింగ్ కోసం ఒక ఫోన్, అలాగే మీరు జనరల్ యూస్ కోసం ఒక ఫోన్ చూస్తున్నారంటే జనరల్ యూస్ కోసం ఒక ఫోన్ అయితే చెప్తాను అనమాట. నేనైతే కొన్ని ఫోన్స్ అయితే పిక్ చేశాను ఈ వీడియో కోసం అయితే. సో అవేంటో చూద్దాం. 2 months బ్యాక్ అయితే నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ, 25,000 రూపీస్ లోపు ఏ ఫోన్ కొనాలి మనం అని చెప్పేసి. సో ఆ వీడియోలో అయితే క్లియర్ గా చెప్పాను 2 months దాకా మనకి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవని చెప్పేసి అన్నాను. కాకపోతే మనకి 25,000 రూపీస్ లోపు ఈ రీసెంట్ గా మనకి కొన్ని ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి అనమాట. అక్కడ చాలా మందికి 25,000 రూపీస్ లోపు ఏ ఫోన్ తీసుకోవాలో ఒక చిన్న క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఫోన్స్ అనేవి సిమిలర్ గా ఒకే ప్రైస్ లో వస్తున్నాయి, మంచి స్పెక్స్ ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే ఏ ఫోన్ తీసుకోవాలో ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే ఈ రోజు వీడియోలో మనం అయితే మీది ఏదైతే ఆ డౌట్ ఉందో ఆ డౌట్ కి ఒక క్లారిటీ తీస్తానన్నమాట. మీరు 25,000 రూపీస్ లోపు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. సో నా పర్సనల్ పిక్ కూడా చెప్తాను ఈ వీడియోలో. 25,000 రూపీస్ నా దగ్గర ఉంటే నేను ఏ ఫోన్ కొంటాను అనేది అయితే. సో చాలా మంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇంత కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఒక వీడియో తీసుకురావడం వెనుక చాలా ఎఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు అర్థం చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కొంచెం సపోర్ట్ చేస్తే అలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ కూడా మేము కూడా మీకు క్వాలిటీ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి ఇంతగానం వీడియో చేసినప్పుడు మీరు కూడా మీ సైడ్ నుంచి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తే మేము కూడా ఇంకా మోటివేట్ గా ఫీల్ అవుతాం. కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ లిస్ట్ లో ఫస్ట్ ఫోన్ వచ్చరికి నాకు, ఒకవేళ మీరు గేమింగ్ అనేది మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం అక్కడ ఒకటే ఒక ఫోన్ అయితే ఉంది 25,000 రూపీస్ లోపు అయితే. అది పోకో X6 Pro. ఫోన్ లో 6.67 ఇంచ్ 120Hz 12-bit AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది మీకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది డిస్ప్లే లో అయితే. సో ఈ ఫోన్ లో మనకి MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది గేమింగ్ బాగా హ్యాండిల్ చేస్తుంది. మీకు BGMI కూడా 90 FPS లో మీకు అయితే ఈ ఫోన్ హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసరికి LPDDR5X RAM అయితే యూస్ చేశారు. అలాగే UFS 4.0 స్టోరేజ్ అయితే యూస్ చేశారు. ఇది మీకు గేమింగ్ ని బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఫాస్టర్ RAM ఫాస్టర్ స్టోరేజ్ ఉన్నప్పుడు గేమింగ్ ని మీకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏం లేకుండా అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, విత్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మీకు పోకో ఫోన్ లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఈ ఫోన్ వస్తుంది. ఇంత ముందు సైడ్ మౌంటెడ్ ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 25,000 రూపాయల లోపు ఎంటైర్ గా ఒకటే ఒక ఫోన్ అనమాట. గేమింగ్ ని బాగా హ్యాండిల్ చేసే ఫోన్ పోకో X6 Pro. ఒకవేళ మీరు గేమింగ్ అనేది మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఎటువంటి డౌట్ అయితే లేకుండా ఈ ఫోన్ తీసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చరికి రీసెంట్ గా లాంచ్ అయిన మోటో Edge 50 Fusion. సో ఈ ఫోన్ లో మనకి చాలా హైలైట్ స్పెక్స్ అయితే ఉన్నాయి. మోటో ఇప్పుడు తీసుకొచ్చే ఫోన్స్ లో స్పెక్స్ పడుతున్నారు, అలాగే ప్రైస్ కూడా దాని తగ్గట్టు తీసుకుని వస్తున్నారు. చాలా అగ్రెసివ్ గా తీసుకుని వస్తున్నారు. సో చాలా రోజులు అయిపోయింది అనమాట. అంటే మార్కెట్ లో ఇలాంటి ఫోన్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి వాళ్ళు మంచి స్పెక్స్ ఆఫర్ చేసి అగ్రెసివ్ గా ప్రైసింగ్ తీసుకొని వస్తే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి మనకి. సో ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 7Gen ప్రాసెసర్ అనేది యూస్ చేశారు. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ 144Hz POLED డిస్ప్లే తో ఉంటుంది. ఇది మీకు HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది కర్వ్ డిస్ప్లే అనమాట. ఈ ఫోన్ లో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు సోనీ LVT600 సెన్సార్ తో వస్తుంది. అలాగే ఈ కెమెరాలో మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఆ ప్రైస్ బ్రాకెట్ లో ఎక్కడ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ అనేది ఉండదు. అందరూ 8 మెగాపిక్సెల్ యూజ్లెస్ కెమెరా తీసుకొని వస్తే యూజ్ అయ్యే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ తీసుకొని వచ్చారు. దాని నుంచి మీరు మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. 13 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ అంటే మీకు చాలా క్లారిటీగా అయితే వస్తాయి ఫొటోస్ అనేవి. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ టర్బో ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ లో మేజర్ హైలైట్స్ వచ్చరికి IP62 వాట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అనమాట. సో ఎంటైర్ గా 25,000 రూపీస్ లోపు ఎక్కడ ఏ ఫోన్ లో లేదనమాట. ఓన్లీ మోటో Edge 50 Fusion అలాగే మోటో Edge 40 Fusion లోనే ఈ ఫీచర్ అయితే ఉంది. ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అయితే ఎక్కువగా చూస్తాం మనం ఈ ఫీచర్ అనేది, కానీ వీళ్ళు బడ్జెట్ లో తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ కి ఇది ఒక మెయిన్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. డిజైన్ కూడా మీకు ఇది వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. మీకు చూడడానికి చాలా ప్రీమియం నెస్ అయితే ఉంటుంది అనమాట. ఫోన్ లో అయితే మీరు పట్టుకున్నప్పుడు కూడా ఇన్హాన్స్ ఫీల్ చాలా బాగుంటుంది. 25,000 రూపీస్ లోపు ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చరికి OnePlus Nord CE4 5G. సో ఈ ఫోన్ లో మీకు స్నాప్డ్రాగన్ 7Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.7 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 10-bit డిస్ప్లే అనమాట. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఫాస్ట్ సపోర్ట్ మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. LVT600 సెన్సార్ అనేది ఈ ఫోన్ లో మీకు యూజ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఈ ఫోన్ లో మీకు చూడడానికి అయితే ఉంటుంది. LPDDR4X RAM అయితే యూజ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ అయితే ఈ ఫోన్ లో మీకు చూడడానికి అయితే ఉంటుంది. 25,000 రూపీస్ లోపు ఇది ఒక ఆల్ రన్నింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. సో అయితే ఈ లిస్ట్ లో మనం ఈ 3 పిక్స్ చెప్పాం కదా, OnePlus Nord CE4, అలాగే పోకో X6 Pro, అలాగే మోటో Edge 50 Fusion.
సో మీరు అనొచ్చు ఈ 3 ఫోన్స్ ఎందుకు పిక్ చేశారు, ఇంకా అక్కడ నథింగ్ ఫోన్ 2A కావచ్చు, ఇన్ఫినిక్స్ నుంచి ఒక ఫోన్ వచ్చింది కదా, ఇవన్నీ ఉన్నాయి, ఇది ఎందుకు చెప్పలేదంటే, సో 25,000 రూపీస్ మీ దగ్గర ఉంటే ఆ ప్రైస్ లో చాలా ఫోన్స్ ఉన్నా కానీ మీకు ఈ 3 మొబైల్స్ అయితే టాప్ పిక్స్ అనమాట. సో ఇంతకుముందు మోటో G50 ఫ్యూజన్ రానప్పుడు అక్కడ OnePlus Nord CE4 అనేది ఒక ఆల్ రౌండింగ్ ఫోన్, అలాగే పోకో X6 Pro అనేది గేమింగ్ ఫోన్ అనమాట. సో ఈ 2 ఫోన్స్ మనకు సరిపోతాయి. ఒకవేళ మీరు జనరల్ యూస్ వాడాలనుకున్నా మీరు Nord CE4 తీసుకోవచ్చు, గేమింగ్ కోసం అయితే పోకో X6 Pro తీసుకోవచ్చు. ఇంతకు ముందు ఇప్పుడు కథ మారింది కాబట్టి 3 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రాగా మనకి మోటో G50 ఫ్యూజన్ అయితే యాడ్ అయింది. సో ఇప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మోటో G50 ఫ్యూజన్ తీసుకోవాలా, లేకపోతే OnePlus Nord CE4 తీసుకోవాలా, లేకపోతే పోకో X6 Pro తీసుకోవాలా అని చెప్పేసి ఒకటే క్లారిటీ ఇస్తానన్నమాట మీకు సింపుల్ గా. ఒకవేళ మీరు గేమింగ్ అనేది మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకోండి, మీరు పోకో X6 Pro కళ్ళు మూసుకొని తీసుకోండి. సో గేమింగ్ కేటగిరీ అయిపోయింది కాబట్టి ఇంకా జనరల్ యూస్ కేటగిరీ వాళ్ళు కావచ్చు, నార్మల్ గా హెవీగా ఎట్లా వాడిన ఆల్రౌండింగ్ ఫోన్ అయితే ఒకటి కావాలి కదా. సో అదైతే నా పిక్ వచ్చేసరికి మోటో G50 ఫ్యూజన్. ఇప్పుడున్న 25,000 రూపీస్ లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అంటే మనకి మోటో G50 ఫ్యూజన్ అవుతుంది. కెమెరా డిపార్ట్మెంట్ లో కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, లేక బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కావచ్చు, మిగతా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మీకు అక్కడ మోటో G50 ఫ్యూజన్ మీకు కొంచెం బెటర్ గా ఉంటుంది. అలాగే ప్రైస్ కూడా మీకు ఇంకా 2,000 రూపీస్ తక్కువకి అయితే వస్తుంది రెండు ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే. సో అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో 25,000 రూపీస్ లోపు అయితే ప్లస్ Nord CE4 కూడా మంచి ఫోనే, కాకపోతే కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అనేది మీకు చూడడానికి అయితే ఉంటుంది. కొంచెం బెటర్ అయితే మీకు మోటో G50 ఫ్యూజన్ ఉంటుంది, కాకపోతే కస్టమ్ హ్యాండిల్ లో ఉన్న ఫీచర్స్ అన్ని మీకు మోటో G50 ఫ్యూజన్ లో అయితే ఉండవు. కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి అనమాట. యాప్ లాక్ చేసుకోవడం కానీ, క్లోన్ చేసుకోవడం కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉండవు. ఇలాంటివన్నీ కావాలనుకుంటే Nord CE4 తీసుకోండి. అండ్ కెమెరాలో కూడా కొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు మోటో G50 ఫ్యూజన్ లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు LYT 700 సెన్సార్ తో వస్తుంది G50 ఫ్యూజన్ అనేది, అలాగే ఇదేమో 600 సెన్సార్ తో వస్తుంది Nord CE4 అనేది. లో లైట్ లో కానీ కొంచెం బెటర్ గా అయితే పర్ఫార్మ్ చేసేది ఏంటంటే మోటో G50 ఫ్యూజన్ కొంచెం షార్ప్ గా అయితే వస్తాయి అనమాట ఇమేజెస్ అనేవి. సో మిగతా అన్ని యాప్స్ కూడా చూసుకున్నా కానీ మోటో G50 ఫ్యూజన్ మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. నన్ను పర్సనల్ గా ఏ ఫోన్ పిక్ చేసుకుంటాను అంటే నేనైతే మోటో G50 ఫ్యూజన్ పిక్ చేసుకుంటాను. గేమింగ్ హైయెస్ట్ ప్రైట్ అయితే పోకో X6 Pro తీసుకోండి. ఒకవేళ నార్మల్ యూసేజ్ కోసం తీసుకోవాలనుకుంటే మోటో G50 ఫ్యూజన్ తీసుకోండి. ప్రజెంట్ అయితే ఈ 2 ఫోన్స్ అయితే మీకు 25,000 రూపాయలకు తో ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. ఎటువంటి డౌట్ అయితే లేదు, రాసి పెట్టుకొని కావాలంటే. సో ఇదనమాట. ఒకవేళ మీరు ఏ ఫోన్ కొంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియోస్ తీసుకొచ్చినప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేసి మాకు కొంచెం మోటివేషన్, మేము ఇంకా క్వాలిటీ కంటెంట్ వీడియోస్ కోసం తీసుకొస్తాం అనమాట. సో అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా రికమెండ్ చేయండి మన ఛానల్ ని చూడమని చెప్పేసి. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్